వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లడి చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపు బుధవారం రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. ఇలా యాలకులతో చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీకు ధనపరమైన సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ధనానికి సంబంధించిన పరిహారం చేసుకుంటే తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. మనకు ధనం అనేది కొరత లేకుండా ఉంటుంది. మనం ధనం అనేది రెట్టింపు చేసుకోవాలంటే, ధనాన్ని ఆకర్షించుకోవాలంటే ఈ యొక్క యాలకులతో ఈ పరిహారం చేసుకోవచ్చు. అలా చేసుకుని అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మనకి డబ్బుకు కొరత అనేది ఉండదు. యాలకులంటేనే అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి యాలకులతో ఈ పరిహారం ఎవరైతే బుధవారం చేస్తారో వారికి డబ్బు సమస్యలు అనేవి వారి దరిదాపుల్లో కూడా రాని రావు. చాలామంది పేదరికంతో మగ్గిపోతూ ఉంటారు. పేదరికం నుంచి బయటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారికి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలామంది కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ వచ్చిన డబ్బు ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ధనం నిలవని కారణంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా డబ్బు రాబడి ఉండదు. ఆదాయం నిలవలేకపోవడం అనేది చాలామందికి ఎదుర్కొనే సమస్యలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. అందులో ఒకటి యాలకుల పరిహారం ఒకటి. కాబట్టి మనకి ఎలాంటి సమస్యలైనా సరే తొలగించుకోవాలంటే యాలకులతో ఇలా చేసినట్లయితే మనకు ఉండేటటువంటి డబ్బు సమస్య అనేది తీరిపోతుంది. ఉద్యోగంలో పురోగతి వస్తుంది. ఒక్కొక్కసారి ఏళ్ల తరబడి శ్రమించినా ప్రతిభకు తగ్గట్టుగా ఫలితం ఉండదు. అలాంటి వారు ఖచ్చితంగా యాలకులతో ఇలా చేసినట్లయితే వారికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది. బుధవారం అంటేనే గణపతికి, అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి బుధవారం రోజు లక్ష్మీ గణపతిని పూజించడం వల్ల మనం జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటామని మన వేద పండితులు చెప్తున్నారు. అమ్మవారి భక్తులు కోరికలు త్వరగా నెరవేరుస్తారని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తారని మనకు వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి యాలకులతో ఈ పరిహారం చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి. మసాలా దినుసుల్లో యాలకులనేవి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే యాలకులను వంటలతో పాటు టీలలో కూడా పచ్చిగా వేసుకుంటారు. దీని సువాసన అద్భుతంగా ఉంటుంది. కొంతమంది అయితే యాలకులు లేకుండా ఆహారం కానీ టీ కానీ తీసుకోరు. యాలకులకి సంబంధించిన మరొక విషయం ఏంటంటే, యాలకులకు జ్యోతిష్య శాస్త్రంలో విశేష ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ కూడా యాలకులు దూరం చేస్తాయి. కాబట్టి యాలకులతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినియోగిస్తే ఎంతటి దరిద్రుడైనా సరే ఇలా యాలకులతో చేసినట్లయితే వారి జీవితమే మారిపోతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, వాటికి సంబంధించిన సమస్యల నుంచి తొలగించవచ్చు. యాలకులకు సంబంధించిన కొన్ని ప్రభావితమైన పనులు చేసుకుంటే సరిపోతుంది. కష్టపడి అంకిత భావంతో పనిచేసినప్పటికీ కూడా ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే కొందరు ఏ విషయంలో కూడా విజయం సాధించలేకపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నీ కూడా బయటపడడానికి కూడా మన జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు తెలిపారు. కాబట్టి ఆర్థిక సమస్యలు తగ్గాలన్నా, చేతిలో డబ్బు నిలవాలన్నా ఖచ్చితంగా యాలకులతో ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో వారు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు. కాబట్టి బుధవారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిల్ని ఊడ్చి, కల్లాపు జల్లి, ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని తలంట స్నానం చేసి పూజా మందిరంలో పూజ సమర్పించిన తర్వాత పరిహారం అనేది పాటించుకోవాలి. ఈ పరిహారం ఉదయం పాటించినా పర్వాలేదు, లేదంటే సాయంకాలం రాత్రి పడుకునే ముందు చేసుకున్నా సరే పర్వాలేదు. అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఈ పరిహారం రాత్రి చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అమ్మవారు మనకు అందిస్తారు. కాబట్టి రాత్రి 12 లోపు అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా ఈ పరిహారము చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. అయితే ఈ పరిహారం బుధవారం రాత్రి ఎలా చేయాలంటే, మీరు బుధవారం రాత్రి సమయంలో అన్ని పనులు పూర్తయిన తర్వాత
ఈ పరిహారానికి ఒక గాజు గ్లాసును మాత్రమే వాడాలి. ఒక గాజు గ్లాసు తీసుకోండి. గాజు గ్లాసు తీసుకున్న తర్వాత అందులో నిండుగా నీరు నింపండి. అలా నీటిని నింపిన తర్వాత అందులో ఒక స్పూన్ దొడ్డుప్పును వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ వేయండి. అలా వేసిన తర్వాత ఒక 5 యాలకులను తీసుకొని మీ తల చుట్టూ 5 సార్లు లేదా 9 సార్లు మీ ఇంట్లో ఎవరైతే బాగా సంపాదిస్తారో, మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి తల చుట్టూ కూడా దిష్టిని తీయండి. 5 సార్లు కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ వారి తల చుట్టూ కూడా దిష్టి తీసిన తర్వాత ఆ 5 యాలకులను కూడా ఆ గ్లాసులో వేసేయండి. అలా వేసిన తర్వాత ఆ గాజు గ్లాసును మీ చేతులతో పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి. మీ ఇల్లంతా అంటే మీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు కూడా తిరగాలన్నమాట. అలా మీరు ఇల్లంతా కూడా ఆ గాజు గ్లాసును పట్టుకుని తిరిగేటప్పుడు అమ్మవారి యొక్క నామాన్ని జపించుకోండి. ఓం శ్రీ లక్ష్మీదేవ్యే నమః, ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః అని మీరు అమ్మవారి యొక్క నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీరే కోరికైతే తీరాలని ఈ పరిహారం చేసుకుంటున్నారో ఆ కోరిక తీరాలని అమ్మవారిని నమస్కరించుకొని మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను మనసులో చెప్పుకొని అమ్మవారిని తీర్చమని వేడుకోండి. అలా ఆ గాజు గ్లాసుని ఇల్లంతా కూడా మీ ఇంట్లో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు కూడా తిరిగిన తర్వాత ఆ గాజు గ్లాసులో ఉండేటటువంటి దొడ్డుప్పు, రూపాయి కాయిను, 5 యాలకులను మీ పూజా మందిరంలో ఒక మూలన ఎవరూ తాకని ప్రదేశంలో పెట్టేయండి. అలా పెట్టిన తర్వాత ఆ రాత్రంతా అలానే ఉంచేయండి. అలా ఆ రాత్రంతా ఉంచినట్లయితే గాజు గ్లాసులో ఉండేటటువంటి దొడ్డుప్పు మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా లాగేసుకుంటుంది. రూపాయి కాయిన్ అనేది లక్ష్మీ అమ్మవారిని ఆకర్షిస్తుంది. యాలకులు అనేవి మన ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు తొలగించేలాగా, మనం ఏ పని చేసినా విజయం సాధించేలాగా యాలకులు మనకి చాలా తోడ్పడతాయి. కాబట్టి మీరు రాత్రంతా కూడా పూజా మందిరంలో అలా ఉంచేయండి. అలా రాత్రంతా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయమే ఆ గాజు గ్లాసుతో ఉండేటటువంటి నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ, ప్రవహించే నీటిలో కానీ, చెట్టు మొదట్లో కానీ పోసేయండి. అందులో ఉండేటటువంటి రూపాయి కాయిన్ తీసి శుభ్రంగా కడిగివేసి మీ ఇంట్లో ఉండేటటువంటి బీరువాలో, అంటే మీరు డబ్బు ఎక్కడైతే దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఆ రూపాయి కాయిన్ ఒక ఎర్ర వస్త్రంలోనే ఆ రూపాయి కాయిన్ వేసి ముడుపులా చేసి బీరువాలో పెట్టుకోండి. ఇలా మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఉండేటటువంటి ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వారికి డబ్బు సమస్య అనేది ముఖ్యంగా తగ్గిపోతుంది. నేను డబ్బు కోట్లు వస్తుందని చెప్పడం లేదు, కాస్త ధనాకర్షణ అనేది పెరుగుతుంది. కాబట్టి బుధవారం రోజున ఈ పరిహారం చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు డబ్బు సమస్య అనేది రానే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రాత్రి 12 లోపు రహస్యంగా 5 యాలకులతో ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.